నొప్పి లేదు. ఎన్ని రోజులు వచ్చిందండి? 1 year అవుతుంది. ఫోటో తీయండి, ఫోటో తీయండి. అదో ఫోటో తీసి అక్కడ పోండి, అక్కడ ఇట్లా సీన్ అయిపో. ఇట్లా కొద్దిగా ముందుకు రండి. కంప్యూటర్ ముందు కూర్చొని కుస్తీలు పడే జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరం సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటన్నా వారి ఆరోగ్యం రీత్యా? వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్యంగా, ముఖ్యంగా కంటి ఆసుపత్రికి సంబంధించి కంటి ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఈరోజు నిన్న 2 రోజుల పాటు మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణ సహకారంతో మదన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నందు ఉచితంగా జర్నలిస్టుల కుటుంబాలకి కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించాం. దాదాపుగా 250 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు జర్నలిస్టు కుటుంబాలు. ఇంకా సాయంత్రం వరకు ఈరోజు ఈ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి పర్యవేక్షణలో సీనియర్ డాక్టర్ ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. రవికాంత్ రమణ గారి సహకారంతో ఇది కొనసాగిస్తూ ఉన్నాం. జర్నలిస్టులు అందరూ ఫస్ట్ టైం ఇటువంటి కార్యక్రమం అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. జర్నలిస్టుకి ఇది 3 భాగాలుగా విభజించినాం. ఒకటిది ఈరోజు పరీక్షలు జరుగుతాయి. దీంట్లో ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ కూడా 2వ విడత మళ్ళీ అద్దాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా నీడ్ ఉంటే ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. అంటే 3 పార్ట్లుగా జర్నలిస్టుకి ఈ కార్యక్రమాన్ని విభజించడం జరిగింది. ఓన్లీ టెస్ట్ చేసి ఇప్పటివరకు జర్నలిస్టుకి ఎప్పుడు జరిగినా ఏదో ఒక టెస్ట్ చేసి శిబిరం నిర్వహించినామని క్లోజ్ చేసేవాళ్ళు. ఇది అట్లా కాకుండా పరిపూర్ణంగా జర్నలిస్టులకి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని